నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్ సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలాగో పూర్తయ్యాయి. రిజల్ట్స్ వస్తున్న తరుణంలో అంటే దాడులు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు పోలింగ్ డే నుంచి ఇప్పుడు రిజల్ట్స్ డే వరకు చాలా వరకు దాడులు జరిగినాయి. ఇప్పుడు రిజల్ట్స్ డే రోజు కూడా దాడిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. కానీ దీనికి వైసీపీ నుంచి రామకృష్ణారెడ్డి అంటే సజ్జల బాగా పెద్ద ప్లానే చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త బాగా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? అంటే నిన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ఏజెంట్స్, వైసీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్స్గా ఎవరెవరు ఉండాలి ఏంటిది అనే విషయంలో వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. అందులో ఆయన చెప్పిన అంశం ఏంటంటే రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదు, గమ్మును కూర్చొని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఏజెంట్లుగా వెళ్ళడం అవసరం లేదు, అక్కడ వాదించి గొడవ పడే వాళ్ళుగా ఏజెంట్లుగా ఉంటే బాగుంటుందని ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు మనకు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ప్రధానంగా. అంటే వైసీపీ వాళ్ళు ఎంత డిగ్రేడ్ చేశారు ఎలక్షన్ ప్రాసెస్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. 2019లో కూడా వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు ఏం చేయాలి. అప్పుడు కూడా ఆల్మోస్ట్ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్తో నైట్ 1:30-2 వరకు కూడా కొన్ని కాన్ఫరెన్సెస్లో ఎన్నికలు జరిపారు. పెద్ద మొత్తంలో వేసిన వాళ్ళతోనే మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలిపించి వాళ్ళు 151 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి మనం చూసుకుంటా ఉంటే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేనే, సిట్టింగ్ ఎమ్మెల్యేనే మాచర్లలో ఆయన వెళ్ళి ఈవీఎం బ్రేక్ చేసేసాడు. దాని మీద ఈ రోజుకి కేసు లేదు. కేసు లేకపోగా ఆయనే పార్టీ కంప్లీట్గా ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో దాన్ని చూసిన తర్వాత ఆ మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంని బ్రేక్ చేసిన విధానం అదంతా చూసిన తర్వాత డిఫాల్ట్గానే వాళ్ళ కార్యకర్తలు రేపు కౌంటింగ్కి వచ్చేవాళ్ళు కూడా అదే ధోరణితో ఉండేవాళ్ళే వస్తారు రేపు. సో ఈవీఎంల దగ్గర రేపు కౌంటింగ్ సెంటర్స్లో ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంటెలిజెంట్ అండ్ స్టేట్ పోలీస్ అండ్ ఎలక్షన్ కమిషన్ వారు చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి. సో అక్కడ ఏమాత్రం కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేసినా ఈడ్చుకెళ్ళి జైల్లో పెట్టే ప్రక్రియని ఇప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేయకపోతే రేపు ఈ అల్లర్లి మూకలు ఒక వైసీపీ నుంచి అని చెప్పలేము, టీడీపీ నుంచి కూడా అలాంటి మూకలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఈ రెండు పార్టీలు ఒక యుద్ధ వాతావరణాన్ని కౌంటింగ్ సెంటర్స్లో కూడా క్రియేట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు. బై హుక్ ఆర్ క్రూక్ మళ్ళీ గెలవాలని వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు అధికారంలో రాకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందని టీడీపీ, ఈ రకరకాల హైపోథీసిస్తో ఉన్న వీళ్ళు ఖచ్చితంగా రేపు కౌంటింగ్స్లో ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేయబోతున్నారు. దీన్ని ముందుగా ఇంటెలిజెన్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందే ఉంటుంది. బయటికి ఇన్ని రకాలుగా పబ్లిక్గానే వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్గా స్టేట్ ఇంటెలిజెన్స్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఉంటే దాన్ని ప్రాపర్గా గవర్నమెంట్ పోలీస్ అఫీషియల్స్కి ఇచ్చి ఈసీకి ఇచ్చి ఈసీ ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని కౌంటింగ్ అనేది పీస్ఫుల్ మేనర్లో అండ్ రూల్ ప్రకారం జరిగేలా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఓకే. అండ్ మీరు ఇప్పటికైతే ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయినప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు దాడులు చూసాం, రక్తపాతం చూసాం. అంటే రిజల్ట్స్ రోజు కూడా దాడులు జరుగుతాయి అంటున్నారు. కానీ ఎలా సార్ అంటే ఇప్పుడు దాన్ని ఈసీ కట్టడి చేయడానికి ప్రయత్నాలు అంతంత వరకే చేసింది. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా అంటే అండి ఈసీ అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా తయారైపోయింది తప్ప డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్గా అండి ఎఫెక్టివ్గా ఎలక్షన్ జరిపే గవర్నమెంట్ మిషనరీ మొత్తాన్ని ఎఫెక్టివ్గా బీట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్నిటిని ఎఫెక్టివ్గా వాడే వెసులుబాటు ఈసీకి ఉందనే ఒక విషయాన్ని ఈసీ మర్చిపోయి బిహేవ్ చేస్తుందేమో అనిపిస్తుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈసీకి ట్రెమెండస్ పవర్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఎవరినన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరినన్నా సస్పెండ్ చేయొచ్చు, ఎవరి మీద ఎలాంటి యాక్షన్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఇన్ని రకాల గొడవలు జరుగుతూ ఉంటే మినిమం అఫీషియల్స్ మీద యాక్షన్స్ తీసుకోలేదంటే ఈసీ ఎంత నిర్లక్ష్యంగా ఎలక్షన్ ప్రాసెస్ని చూస్తుందో అర్థమవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఈ గొడవల పరంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ ఎప్పుడో 1990s ఆ టైంలో ఉండే ఈ గొడవలు, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, ఎలక్షన్ టైంలో జరిగే ఈ గొడవలు మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఇంట్రడ్యూస్ చేసింది. ఆల్మోస్ట్ పీస్ఫుల్ మేనర్లో ఉండాల్సిన గ్రామాలన్నిటిలో ఈ రెండు పార్టీలు కలిసి గ్రామాల్లో ఉండే ప్రజల మధ్య దాన్ని ఏమంటారు ఒక వైషమ్యాల్ని తర్వాత కక్షల్ని పెంచేసేసి ఒక హేట్రెడ్నెస్ అండ్ ఎనిమిటీని బాగా పెంపొందిస్తున్నారు. దీనివల్ల సమాజానికి మంచిది కాదు. అంటే ఈ రకంగా ఇలా గొడవలు జరుగుకుంటా ఎలక్షన్ ఇప్పుడే జరిగిన గొడవలు జరుగుతున్నాయి. రేపు కౌంటింగ్ తర్వాత కూడా ఇలాంటి గొడవలు జరిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎరేజ్ అయితే డెఫినెట్గా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు.
ఇన్ఫ్రాస్ట్రక్చరల్ క్రియేషన్ కొత్తగా జరగట్లేదు. ఇంకా ఎలక్షన్ పోస్ట్ పోల్ కూడా ఇలాంటి గొడవలే ఆంధ్రప్రదేశ్లో జరిగితే, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతే డెఫినెట్గా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. టీడీపీ జైను వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్స్ కాదు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పవర్లోకి రావచ్చు, కానీ అల్టిమేట్గా నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. రాష్ట్రం పెట్టుబడులు రాక, డెవలప్మెంట్కి నోచుకోక రాష్ట్రం నష్టపోతుంది. సో మా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ప్రజలకు ఇచ్చే విజ్ఞప్తి వద్ద ఈ పార్టీల యొక్క ట్రాప్లో పడి అనవసరంగా మీరు గొడవలు పడద్దు. ఎవరో ఎమ్మెల్యే అవుతారు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళ కోసం మీరు గ్రామాల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళు. మీరు గొడవలు పడద్దు వీళ్ళ హేట్ స్పీచెస్ వినేసేసి. సో అది జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు సొసైటీలో హార్మోనీని కోరుకుంటుంది. గొడవలు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అన్ని ప్రాసెస్లు జరగాలని కోరుకునే పార్టీ మాది. సో మా పార్టీ సైడ్ నుంచి హంబుల్ రిక్వెస్ట్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరన్నా గెలవనివ్వండి, జనాలు మాత్రం ఎమోషన్స్కి గొడవల్లోకి దిగద్దు, రాష్ట్రం యొక్క పరువును దిగజార్చొద్దు. ఓకే. అండ్ ఎందుకు ఈసీకి ఏపీలో ఉన్న ప్రజలు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అంటే అధికార ప్రతినిధులు కానీ ఎందుకు భయపడకుండా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారండి? అంటే ఈసీ యాక్షన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి డే లైట్లో ఆయన ఈవీఎంని బ్రేక్ చేస్తే ఆయన మీద ఇప్పటి వరకు అరెస్ట్ లేదు. ఒక పక్క ఈసీ అతను అరెస్ట్ చేయండి అంటే హైకోర్టు రిలీఫ్ ఇచ్చేసింది కదా. ఇలాంటి చర్యలు చూసిన తర్వాత ఎవరిలో భయం ఉంటుంది? ఏదన్నా చేయొచ్చు, మనం కోర్టుకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోవచ్చని దాన్ని ఏమంటారు, ఒక రకమైన యాటిట్యూడ్ మైండ్లో డెవలప్ అయిన తర్వాత తప్పులు చేసేదానికి సిద్ధపడ్డాడు. ఇంకా తప్పు చేస్తాడు కదా, జ్యుడిషియరీలో మనకు రిలీఫ్ దొరుకుతుందనేసి హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాము, రిలీఫ్ తెచ్చుకుంటాము. దానికి మాకుండే బ్యాక్ అండ్ మెకానిజంని, మాకుండే దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సింగ్ మెకానిజంని వాడేస్తాము, లేకపోతే మాకుండే లాబీయిస్టులను వాడతాము, మేము జ్యుడిషియరీలో కూడా మాకు అనుకూలంగా మేము రూలింగ్ తెచ్చుకుంటామనే ఒక ధోరణి డెవలప్ అయిన తర్వాత ఇంకేం చేస్తారు ఎవరైనా. కానీ ఈసీ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆంధ్రప్రదేశ్లో. ఎలక్షన్ జరిగిన తీరు నేను గ్రౌండ్లో దగ్గరగా చూశాను. పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ వెరీ బ్యాడ్, ఎంట్రీ ఎగ్జిట్స్ లేవు. అక్కడ ఆల్మోస్ట్ 40+ degrees టెంపరేచర్ ఉన్న ఆ టైంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కనీసం బూత్స్ దగ్గర లేవు. మినిమం అరేంజ్మెంట్స్ ఇవ్వలేకపోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒక ఈవెంట్లో ఏదో జనాలు వస్తారు, ఓట్లు వేస్తారు, వెళ్ళిపోతారు, కానీ ఎలాంటి కండిషన్స్, ఏ ఎండల్లో నుంచోవాలి, కనీసం టెంట్స్ లేవు మోస్ట్ ఆఫ్ ద బూత్స్లో, పోలీస్ డిప్లాయ్మెంట్ లేదు. ఏదైనా గొడవలు జరుగుతున్న దగ్గర ఒక స్టేజ్లో ఒక మండలంలో ఎస్ఐనే హౌస్లో నిర్బంధించి కొట్టుకున్నారు 2 వర్గాల వాళ్ళు. ఇలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈసీ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం బలపడేది ఎక్కడ, ప్రజాస్వామ్య విలువలు బతికేది ఎక్కడ? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పటికీ 3వ ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ అక్కడ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ఎలక్షన్స్తో పోల్చుకుంటే అక్కడ ఏపీలో ఎక్కువ అంటే దాడులు, విధ్వంసం ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. అంటే ఒకటండి, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అండి. ఒక లీడర్ డిక్టేటర్ మైండ్తో ఉంటే, లీడర్ ఒక హేట్రేట్ పెంపొందించే మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్గా క్యాడర్కి అదే ఇంబైబ్ అవుతుంది కదా. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. రాజును బట్టే, ఆ పార్టీ లీడర్ని బట్టే కింద క్యాడర్ ఉంటుంది. క్యాడర్కైనా లీడర్ కరప్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ క్యాడర్ కూడా కరప్షన్ కోసమే చూస్తుంటుంది. క్యాడర్ లీడర్ నెపోటిజంని పెంపొందించేవాడు ఉంటే డెఫినెట్గా క్యాడర్ కూడా నెపోటిజంని పెంపొందిస్తుంది. క్యాడర్ లీడర్ ఎప్పుడైతే గొడవల్ని ఓపెన్గా ప్రమోట్ చేస్తా, ఎంకరేజ్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా క్యాడర్ గొడవలే చేస్తారు కదా కింద. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లీడర్షిప్ అండి. అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి మనకు సివిల్ సొసైటీ కొంచెం వైబ్రెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సొసైటీ ఎక్కడ ఉంది? అక్కడ కులాల సొసైటీ ఉంటుంది. ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం అనే ఒక రిజిడ్ థాట్ ప్రాసెస్ థింకర్స్ ఉన్నారు. కానీ అక్కడ సివిల్ సొసైటీ వైబ్రెంట్గా లేదు. ఇక్కడ తెలంగాణలో కొంచెం ప్రజా సంఘాలు బలంగా ఉంటాయి. ఇలాంటివి ఏమైనా జరిగితే ప్రజా సంఘాలు ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి. ప్రజా సంఘాల మాటలు ఇక్కడ సమాజం వింటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాలు కరువు అయిపోయినాయి కదా. అసలు సివిల్ సొసైటీ అనేది బ్యాడ్లీ మిస్సింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ప్రజా సంఘాలు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పుకోవాలి మనం. అక్కడ కుల సంఘాలు ఉంటాయి చాలా బలంగా, చాలా దృఢంగా. కులం పెద్దలు చెప్పినట్టు వింటారు. ఆ కులం వాళ్ళు కులం నుంచి ఒక మాట చెప్తే కులం మొత్తం ఆ మంచి చెడు ఆలోచించకుండా ఆ వేలో వెళ్ళిపోయేలా సమాజాన్ని తయారు చేసేసారు. అక్కడ టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మన ఇన్నోవేషన్స్ పెరుగుతున్నాయి, సొసైటీ అడ్వాన్స్ అవుతున్న ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ రివర్స్ ట్రెండ్లోకి వెళ్తుంది, రివర్ట్ అవ్వకుండా వెళ్తుంది, బ్యాక్వర్డ్ ట్రెండ్లోకి ట్రావెల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం.
అమెరికాకి వెళ్ళి చదువుకుంటారు, ఎక్కువ మంది అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే అక్కడ చదువుకొని అక్కడ అన్ని ఎంత అడ్వాన్స్డ్గా దేశాలు ఉన్నాయో చూసి వచ్చి ఇక్కడ వచ్చి కులం కుంపట్లు రగులుస్తూ ఉంటారు. ఇంకెక్కడ సమాజం బాగుపడేది? సో డెఫినెట్గా సమాజంలో సివిల్ సొసైటీ చాలా పెద్ద రోల్ ప్లే చేయాల్సిన సివిల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా మైనస్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.